ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా, వారం అంతా కూడా, మరి ఆ నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన పాపాల కోసం ఆయన మీద వేసుకొని మరి ఆయన రక్తాన్ని మనలోనికి పంపించి మనకి పాప క్షమాపణ, పాప విమోచన కలిగించి మరి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపాడు. మరి ఆ రకంగా మనం ఆయన రక్తాన్ని తీసుకుని, ఆయన శరీరాన్ని తీసుకుని మనం భుజించడం వల్ల మనం పరలోకమునకు ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి దేవుడు మరొకసారి కృప చూపించాడు అనమాట అండి. మరి దీన్ని మనం తీసుకున్నప్పుడల్లా అయోగ్యంగా కాకుండా, అనాలోచనతో కాకుండా యోగ్యంగాను మరి అలా ఆలోచనతోనూ మరి మనం తీసుకోవాలి. అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం వినియోగపరచుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదండి. మరి మనం భక్తితోనూ శ్రద్ధతోనూ దీన్ని ఆచరించాలి, పాటించాలి. మరి ఆయన సన్నిధిలో మన హృదయాల్ని నీళ్లు కుమ్మరించినట్టు మరి ఆయన సన్నిధిలో మనం కుమ్మరించాలి. ప్రార్థన ద్వారా మరి పాపక్షమాపణ పొందుకొని మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి విమోచన అనేది మనకు కలుగుతుంది అనమాట అండి. మరి ఈ దినము ఈ వాగ్దానం నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మనందరి బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పంపండి. అలా పంపడం వల్ల పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం మరి ధ్యానించుకుంటూ ఉండాలి. మరి నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మరి వాగ్దానాన్ని ధ్యానించుకోవడం మాత్రం మర్చిపోకూడదు. వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబ సభ్యులకి, మనందరికీ కూడా పొందుకోవాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.